కొత్త సర్పంచులకు సమస్యలతో స్వాగతం పలుకుతున్న గ్రామాల్లోని సమస్యలను స్వాగతిస్తూ ప్రజలు మమ్మల్ని ఆదరించి మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటున్న సర్పంచులు. వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి నియోజకవర్గంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులు మాట్లాడుతూ పాలకుర్తి మండల్ మల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి హేమలత మాట్లాడుతూ గ్రామంలో వీధి దీపాలు లేవని, మహిళా భవన్, యూత్ కమిటీ హాల్స్ వంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించి మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా చేస్తానని అంటున్న హేమలత. మన మల్లంపల్లి గ్రామంలో జనరల్ మహిళ రావడం జరిగింది. నన్ను మళ్ళీ సర్పంచ్గా గెలిపించడం ఈ 2019 మేము చేసిన మంచి పనులే ఈరోజు మమ్మల్ని జనంలో ఆదరించి మమ్మల్ని గెలిపించడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మల్లంపల్లిలో జనరల్ మహిళా రిజర్వేషన్ లో గ్రగాని హేమలత సతీమణి గారిని ప్రజలు ఆశీర్వదించి గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా మల్లంపల్లి గ్రామ ప్రజలకి పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా మేము సర్పంచ్ గా, ఎంపీటీసీగా పదవి బాధ్యతలు చేపట్టి గ్రామాన్ని అన్ని రంగాలలో కూడా మేము అభివృద్ధి పరచడం జరిగింది. దానిలో భాగంగానే ప్రజలు నిజాయితీకి మధ్య, అవినీతికి మధ్య పోటీ జరిగింది ఇక్కడ. అటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మకంతో అధికార పార్టీ ఉన్నా, ప్రభుత్వం ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కాదని ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చినందుకు మేము సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ప్రజలకి, గవర్నమెంట్ కి వారధిగా ఉండి వచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పేద ప్రజలకు అందే విధంగా కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతటి ఆదర అభిమానులు ఎందుకు వచ్చినాయంటే మేము గతంలో కూడా ప్రతి ఇంటికి కూడా మేము ఏదో రకంగా వారికి మేలు చేయడం జరిగింది. వారికి ఎన్నో కార్యక్రమాలలో పాల్పంచుకున్నాం. వారి సమస్యల పట్ల మేము పాల్పంచుకున్నాం. అలాగే పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే మేము నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజా శ్రేయస్ కోసమే మేము పాటుపడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా అధికార పార్టీని కాదని మా వైపు చూసి మమ్మల్ని ఆదరించినందుకు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వారి నమ్మకాన్ని వమ్ము చేసి రేపు గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం. ఎందుకంటే గ్రామ పంచాయతీ భవన్ లేదు, దాన్ని ప్రభుత్వ సాయంతో దాన్ని కూడా చేయడం జరుగుతుంది. సీసీ రోడ్లు గానీ, డ్రైనేజీలు గానీ, లైటింగ్స్ గానీ, సంక్షేమ వాటర్ సమస్య గానీ, ఏది గానీ కూడా విద్యాపరంగా గానీ అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి పరచడమే మా ఏకైక లక్ష్యం. ఎందుకంటే రాజకీయ కష్టకాలంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో నన్ను అందరూ కూడా ఆదరించి మళ్లీ నన్ను గెలిపించడం నాకు జన్మ ధన్యమైంది అనుకుంటున్నా. ఇది 3వసారి కాబట్టి ప్రజలందరికీ కూడా మేము మా జీవితాన్ని ప్రజా జీవితానికి అంకితం చేసి ప్రజల మధ్యనే ఉంటాం తప్ప వేసిన వాళ్ళు ఏని వాళ్ళు అందరూ కూడా నా గ్రామ ప్రజలే. వారికి ఎలాంటి హాని కలగనివ్వను. అందరినీ కూడా నేను కాపాడుకుంటా, విశ్వాసంగా అందరినీ కాపాడుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. రాజకీయాలు అయిపోయినాయి. రాజకీయాల తర్వాత మనకు అభివృద్ధి ముఖ్యం. అందరినీ కలుపుకొని మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. పాలకుర్తి మండల్ బొమ్మెర గ్రామం చరిత్రకెక్కిన గ్రామం అని అనేక రకమైన సమస్యలు గ్రామంలో కొలువై ఉన్నాయి. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తూ గ్రామాన్ని ప్రత్యేక గ్రామంగా తీర్చిదిద్దుతానని అంటున్న సర్పంచ్ జలగం నాగభూషణ్. ఈ గ్రామ ప్రజలకు, నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటాను. అందరూ నన్ను కృషి చేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అభివృద్ధి కోసం ఏ నిధులు వచ్చినా, ఎన్ని పనులు గాని, వర్కులు గాని ఏదొచ్చినా గ్రామ అభివృద్ధి కొరకు ఖర్చు పెడతానని హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ ఊరికి ఏదైతే ఇప్పుడు రోడ్లే కాని, బోర్లే కాని నిధులు ఏదొచ్చినా కూడా అందరి సమక్షంలోనే చేసి చూపిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ ఊరి గురించి, పోతన్న అభివృద్ధి గురించి మనం పనులు అందరూ కష్టపడి పోతన్నను అభివృద్ధి చేసుకోవాలని, అందరం కృషి చేయాలని అందరికి పేరున నమస్కారం చేస్తున్నాను. మనం ఎంతో వెనుకబడి ఉంది మన ఊరు. గతంలో ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి వేరే పార్టీ పరిపాలన ఉంది. మన ఊరికి ఏం చేయలేదు. ఇప్పుడు మన ఊరి గురించి మనం అందరం కష్టపడి రోడ్లే కాని, మన సైడ్ కాలువలే కాని, బోర్లే కాని, ఏదైనా ఊరి అభివృద్ధి గురించి అందరం ఇండ్లే కాని అందరం కష్టపడి మన పనులు మనం చేసుకొని ఊరిని అభివృద్ధి చేసుకోవాలని అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే ప్రతి పేదవాళ్ళకి వచ్చిన సంక్షేమ పథకాలు కొన్ని సొంత వాళ్ళకే వినియోగించుకుంటున్నారు. మనం ప్రతి ఒక్క పేదవాడికి, మన అందరికి పేదవాళ్ళకి ఏదైతుందో మన లోన్స్ గాని, ఏదైనా అభివృద్ధి పథకాలు ఏదొచ్చినా కూడా అందరికి సమానంగా పంచి అందరినీ మనం అభివృద్ధిలో తెచ్చుకోవాలని మనవి చేస్తున్నాను. పాలకుర్తి మండల్ వల్మిడి సర్పంచ్ గా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కతి సైదులు మాట్లాడుతూ సర్పంచ్ గా ఎన్నికైన గ్రామంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని వాటినన్నింటినీ పరిష్కరించి
పరిష్కరించి గ్రామాన్ని జిల్లాలోని ప్రత్యేక గ్రామంగా తీర్చిదిద్దుతానని అంటున్న సైదులు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లి నా మీద నమ్మకంతోని మా శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి మరి ఈ రోజు అభ్యర్థిత్వాన్ని ఈ వల్మిడి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు. మరి అదే విధంగా ఇక్కడ ఉండే వల్మిడి గ్రామ ప్రజలు మరి నా మీద విశ్వాసంతో అత్యధిక మేయట్ ఇచ్చి ఇవాళ నన్ను సర్పంచ్ గెలిపించినందుకు గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి వాస్తవం కూడా ఈ రోజు నా మీద గురుతరమైన బాధ్యత ఉన్నది. ఇవాళ ఇంత మేయాడితో గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇవాళ మా శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరి మంత్రి కాబోతున్నారు. వారి సహాయ సహకారాలతోని ఈ గ్రామాన్ని నా మీద నమ్మకంతో ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం ఉంచిండ్రో మరి అదే విధంగా వారి సహాయ సహకారంతోని ఈ గ్రామాభివృద్ధిని మరి విజయపదం నడిపించి ఇవాళ ఆంజనేయ టెంపుల్ అసంపూర్తి కొంత మేరకు గతంలో 3 లక్షల రూపాయలు తన సీడీఎఫ్ నుండి పెట్టడం జరిగింది. మళ్లీ కూడా సెకండ్ విడతల ఈ అసంపూర్తిగా ఉండే మరి కమ్యూనిటీ హాల్స్ గౌడ సంఘం గాని అర్జన కాలనీ గాని ఇక్కడ పక్కకే ఉండే ఆంజనేయ టెంపుల్ గాని మరి దీని కూడా నిధులు మంజూరు ఇప్పించి మరి పూర్తి చేయడానికి కూడా నేను సాయశక్తులు కృషి చేస్తానని కోరుకుంటూ మరి అదే విధంగా సైడ్ డ్రైనేజ్ గాని గ్రామంలో వీధి దీపాలు గాని మరి ఇవాళ మురుకు నీళ్లు వాడ సైడ్ డ్రైనేజీ మరి ఏదైతుందో పారిశుద్ధ్యంలో ఎలాంటి ఉల్లి అవకతవకలు లేకుండా నేను గ్రామంలో ఎలాంటి కూడా కనీసం చిన్న చిన్న సమస్యలు లేకుండా నేను కృషి చేస్తానని కోరుకుంటూ మరి దయాల సహకారంతోనే మరి 8 కోట్ల రూపాయలు మన వల్మిడి దేవస్థానం సీతారామచంద్ర దేవస్థానానికి మంజూరు చేయడం జరిగింది. మరి తప్పకుండా వారు మంత్రి అయిన నెల రోజుల లోపే వల్మిడి దేవస్థానానికి సీతారామచంద్ర స్వామి మరి ఆలయ అభివృద్ధి కోసం మరి తప్పకుండా మరి దయాల సహకారంతో గ్రామాభివృద్ధి కోసం పాటుపడతానని కోరుకుంటూ అవకాశం ఇచ్చిండ్రో మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ. పాలకుర్తి మండల్ దర్పల్లి టీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ ఉమ్మడి ప్రకాష్ మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, గతంలో పాలించిన సర్పంచ్లు గ్రామానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు, మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానంటున్న ప్రకాష్. మా దర్దపల్లి గ్రామం పాలకుర్తి మండలం. నాకు దయాకర్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ గుర్తించినందుకు సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదే విధంగా మన దర్దపల్లి గ్రామాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దడానికి గవర్నమెంట్ నుంచి వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గాని, కళ్యాణ లక్ష్మి గాని, రైతు బంధు చెక్కులు గాని, డ్రైనేజీలు గాని, నీటి సమస్య గాని, కరెంటు సమస్య గాని, సీసీ రోడ్లు గాని, ఏ సమస్యలున్నా మా దర్దపల్లి నుంచి అన్ని సమస్యలు తీర్చడానికి దయాకర్ రావు గారి సహాయ సహకారాలతో మేము ముందుంటామని కోరుకుంటున్నాము. నన్ను గెలిపించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తలకు, ఓటర్ మహాశైలకు మరియు మా యొక్క వార్డు మెంబర్లందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పాలకుర్తి మండల్ తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి పుల్లే మాట్లాడుతూ గ్రామంలో సరైన సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించడమే కాకుండా మహిళా భవన్, యూత్ కమిటీ లేవు, వాటిని ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. తిరుమలగిరి గ్రామంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించిన నా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న నా యూత్ గవర్నమెంట్ నుంచే వచ్చే సంక్షేమ పథకాలకు కూడా బడుగు బలహీన వర్గాలకు అర్హులందరికీ కూడా సహకరిస్తానని, అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్న డ్రైనేజీలు గాని, సిరోడ్లు గాని కొన్ని సమస్యలలో వార్డు మెంబర్స్ అండ్ ఉప సర్పంచ్ అందరినీ కలిసికట్టుగా కలుపుకొని పనిచేస్తానని ఆమె